నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. ఓన్లీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కింద షేర్ అని ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్లో లింక్ కాపీ చేస్తే కాపీ వస్తుంది లింక్. ఆ లింక్ని మీ వాట్సాప్లో ఉన్న ఫ్యామిలీ గ్రూప్స్లో వేయండి అంతే, లేదా 10th క్లాస్ గ్రూప్స్, ఇంటర్ గ్రూప్స్ ఉంటాయి కదా వాటిలో వేయండి. ఎందుకనేది చెప్తాను నేను, బట్ వేయండి, చాలా హెల్ప్ అవుతుంది, చాలామందికి ఇంపార్టెంట్ వీడియో అవుతుంది ఇది. చాలామంది ఎంజాయ్ చేసేటువంటి థింగ్ ఉంది దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిట్ 3 సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసాము, తర్వాత రెట్రో హిట్ 3ని కంపేర్ చేస్తూ కూడా ఒక వీడియో చేసాము. ఈ రెండు మూవీస్లో రెట్రో మరీ వరస్ట్గా ఉందని, హిట్ 3 పర్వాలేదు, థ్రిల్లర్ మూవీస్ నచ్చేవాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. నాని ఫ్యాన్స్ అయితే కంపల్సరీ మస్ట్ వాచ్ నాని ఫ్యాన్స్కి అయితే, ఎందుకంటే కెరీర్ పీక్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సూర్యకి చెప్పక్కల్లా సీన్ ప్రెజెన్స్లో కుమ్మేస్తాడు. కానీ రెట్రో విషయానికి వచ్చేసరికి ఎంత సూర్య ట్రై చేసినా కూడా కంప్లీట్గా పడుకోబెట్టాడు మా కార్తిక్ సుబ్బరాజ్. నేను చాలా పెద్ద ఫ్యాన్ కార్తిక్ సుబ్బరాజ్కి, బట్ నేనే ప్రిఫర్ చేయట్లేదు ఆ మూవీ ఇంకొక వెళ్ళమని ఎవరికి చెప్పట్లేదు. ఎందుకంటే జిగర్తాండ XX నాకు విపరీతంగా నచ్చింది, జిగర్తాండ నచ్చింది, పిజ్జా నచ్చింది, పేట నచ్చింది. అసలు జిగర్తాండ XX లాంటి వండర్ఫుల్ మూవీస్ తీసినోడే రెట్రో తీసాడా అనే ఫీలింగ్ వచ్చింది నాకు, టు బి ఫ్రాంక్. సో ఈ రెట్రోని కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు ఈ వీక్కి. అసలు ఈ చూడక్కల్లా OTT వచ్చినా కూడా లైట్ తీసుకోవచ్చు. హిట్ 3 విషయానికి వస్తే ఓకే అన్నట్టుగా ఉంది ఆ మూవీ. నాని ఫ్యాన్స్ అయినా, థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ ఇష్టం ఉన్నా ట్రై చేయొచ్చు ఆ మూవీ. బోర్ కొడుతుందని ట్రై చేయొచ్చు. కానీ ఈ వీకెండ్ మీ లొకేషన్లో అర్జెంటుగా బుక్ మై షో ఓపెన్ చేసుకుని, డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసుకుని ఈ మూవీ ఉందా లేదా కంపల్సరీ చూసుకోండి, చచ్చినట్టు వెళ్ళండి. చాలా నచ్చుద్ది మీకు ఈ మూవీ, నాది గ్యారంటీ. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ పేరు. సిమ్రన్ యాక్ట్ చేసింది, సీనియర్ యాక్టర్స్ గతంలో చాలా ఫేమస్ మనకి. సిమ్రన్ డాడీ మూవీస్, నరసింహారెడ్డి లాంటి మూవీలో యాక్ట్ చేసిన సిమ్రన్. శశికుమార్ కూడా మనందరికీ తెలుసు, అంతఃపురం లాంటి మూవీస్లో తను యాక్ట్ చేశాడు. శంభో తమిళ వెర్షన్లో యాక్ట్ చేశాడు, అతను ఒక డైరెక్టర్ కూడా. సో వీళ్ళిద్దరూ లీడ్ రోల్లో చేసినటువంటి టూరిస్ట్ ఫ్యామిలీ. మన కుటుంబాల్లో వచ్చేటువంటి చిన్న చిత్తక గొడవలు, ఒక ముచ్చట, ఒక అల్లరి లాంటి చిన్న లైన్ తీసుకోండి, మలయాళంలో తీసుకున్నట్టు ఇది తమిళ మూవీ తీసుకున్నాడు. కొత్త డైరెక్టర్ అభిజిత్ ఏదో ఉంది అతని పేరు, కొత్త డైరెక్టర్. ఎంత నీట్గా ఆ మూవీని తను రాసుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేశాడు అంటే, ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం విపరీతంగా ఎంజాయ్ చేస్తాం. అంటే నవ్వుతాం, ఎమోషన్ ఫీల్ అవుతాం, ఏడుస్తాం. ఫైనల్గా విత్ ఏ గ్రేట్ ఫీల్ గుడ్ మూవీస్ అంటాను సార్. ఫీల్ గుడ్ మూవీస్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వకూడనటువంటి సినిమా. మీరు అంటే ఇలాంటి మూవీస్ నచ్చుతాయి నాకు, నచ్చవు, స్లో ప్యాస్ ఇట్లా ఏం లేదు. ఫ్యామిలీతో వెళ్ళి మీ కుటుంబంలో ఉన్నట్టు మీ ఫాదర్ మదర్తో కానీ, మీ పిల్లలతో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ చక్కగా వెళ్ళి థియేటర్లో కూర్చుని బంగారంలాగా ఎంజాయ్ చేయదగ్గ మూవీ. OTT కోసం వెయిట్ చేయకండి, థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా, హైలీ స్టఫ్ ఉన్నటువంటి సినిమా, హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో యోగి బాబు క్యారెక్టర్స్ అన్ని కూడా ఏదో నామకే వాస్తే పెడుతున్నారు, కానీ జైలర్ లాంటి మూవీస్లో కూడా పెద్ద నవ్వించిన సందర్భం ఏం లేదు. యోగి బాబు ఓకే గుడ్ అనుకోవచ్చు. కానీ ఇందులో మాత్రం బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు యోగి బాబుకి. అతను కనిపించినంతసేపు స్క్రీన్ మీద మంచి నవ్వులు పండాయి. సో యోగి బాబు క్యారెక్టర్ కూడా బాగుంది. సబ్ టైటిల్స్ ఉంటాయి, మాకు తెలుగు రాదు అది ఇది అనుకోకుండా, తెలుగు డబ్బింగ్ అయితే లేదు ప్రస్తుతానికి. వస్తే మళ్ళీ వీడియో చేస్తా, లేదా అప్లోడ్ చేస్తాను, నేను పోస్ట్లో పెడతా. బట్ ఈ మూవీ మాత్రం సబ్ టైటిల్స్తో చూడొచ్చు, నచ్చుతుంది మీకు. వీలైనంత ఎక్కువ మందికి ఈ విషయం చెప్పండి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే మూవీస్ ఈ మధ్య తగ్గిపోయాయి. వచ్చింది ఒక మంచి మూవీ విత్ మంచి ఫన్ వచ్చింది, అండ్ కామెడీ, ఎమోషన్ ఉంది. దాంతోపాటు కొంతమంది కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటారు, ఇది నా గ్యారంటీ. అంత బాగుంది ఈ సినిమా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. ఇందాక అడిగినట్టు షేర్లోంచి వెళ్ళి కాపీ కొట్టి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, ఇంకా మంచిది. లేదంటే ఫ్రెండ్స్ గ్రూపు, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి మనకి, ఫ్యామిలీ అందరూ మాట్లాడుకుని ఆ గ్రూప్స్లో దయచేసి లింక్ చేయండి. మీకు చాలా నచ్చుతుంది చాలామందికి ఈ వీడియో, ఈ మూవీ ఎస్పెషల్లీ. ఈ మూవీ పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. ఒకసారి బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసి మీ ఏరియాలో ఉందా లేదా చూసుకోండి. లేదు మన ఏరియాలో అంటే మనం తెలిసిన వాళ్ళకు ఉండే ఏరియాలో ఉందేమో, వాళ్ళు ఉన్న ఏరియా చెక్ చేయండి, వాళ్ళకైనా రిఫర్ చేయండి. వండర్ఫుల్ మూవీ. ఒక మంచి మూవీ చూస్తే వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో నాకు తెలుసు, కాబట్టి దాన్ని నేను అందరికీ పంచుకోవాలని చెప్పి మూవీస్ ఎక్కువ చూస్తూ చెప్తూ ఉంటాను. సో అందువల్ల అంత గట్టిగా చెప్తున్నా. సో దిస్ వెరీ గుడ్ మూవీ, రిఫర్ చేయండి అందరికీ.